బిడ్డలు, సేవకులు, పరిచారకులు, దేవుని పిల్లలందరికీ ప్రభునామమున ప్రేమవందనాలు. ఈ ఉదయకాలం మనము 4555 రోజుకు చేరి వచ్చాం. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ఇలాగా ప్రతి ఉదయం ఆయన సన్నిధి తీసుకుని వచ్చి ఉదయకాల ధ్యానములు చేయడానికి పరిశుద్ధ గ్రంథములో ఉండి మనము అనేక విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించిన రీతిని దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు అధ్యక్షులు జాన్ పాల్ గారు జాయిన్ కావాలి. మరి ముఖ్యంగా ఈరోజు శనివారం మనమందరము దేవుని సన్నిధికి చేరి వచ్చాం. మరి ప్రారంభ ప్రార్థనగా పిఎస్ పాల్ గారు. ఇచ్చినందుకు స్తోత్రాలు. నేను రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులకు లేపినారు. లోకంలోకి వెళ్ళక ముందు మేము ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నా అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు ప్రభా. యోగ్యత అర్హత లేని మాకు ప్రభా తండ్రి ఆత్మీయంగా బలపడుకు దినమే ఒక సేవకులు ప్రభా తండ్రి మా గృహాల్లోకి ప్రభా తండ్రి మీ దయగల మాటలు అందిస్తున్నారు. స్తోత్రాలు తెలుస్తున్నాం. నేను తండ్రి దినములు చెడు కనుక సమయం నీకు సద్వినియోగం చేసుకోమన్నారు. కడవారి దినాల్లో ఉన్న ప్రభావ కనుక మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, తిరిగి రానైన స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు మీ కృపను గ్రహించండి. ఇప్పుడు నాయన జూమ్ యాప్ ద్వారా జరిగే కార్యక్రమం మీరే మహిమ పొందండి నాయన. నాయన నడిపించుకుని దాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరే మహిమ పొందండి నాయన. వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి ప్రభావ. నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మేము మాట్లాడినట్లు మీ కృప చూపమని చేరవచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు సకాలంలో వచ్చి మీ కృపను గ్రహించండి నాయన. రేపు దినం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. పరిశుద్ధ దినం ఆత్మతో సత్యమతో ఆరాధించడంలో ప్రతి విడిచిన కార్యక్రమంలో ఆయా సంఘాల్లో మీరే మయం పొందండి నాయన. సిద్ధపాటు కలిగి జీవించడం మీ కృపను గ్రహించండి. చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం ప్రార్థించి చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలు బ్రదర్. పాసిరేవుల అంకుల్కు ప్రేమన్నాలు. ఇప్పుడు పాట విందాము. బ్రదర్ రత్నపాల్ గారు రాలేదు కాబట్టి దైవజనులు బ్రదర్ మరీదాస్ గారు వింజనం పాడు నుంచి దేవుని సేవకులు మనకు పాట పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ మరీదాస్ బ్రదర్. వందాలనా? వందనాలు బ్రదర్. ఒక పాట పాడి పల్లె విన్నాలు పాడండి. ఓకే. దేవుడికి స్తోత్రములు. ఉదయకాల పేడ చేరి వచ్చిన మన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. మనమందరం ప్రభుని స్తుతించులాగిన కీర్తన పాడుకుందాం. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది. ఆపదలను తుఫానులెన్నో అవి బలముగా వీచినను, వడగాలులు వరదలు నాపై వడివడిగా కొట్టినను, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది. ప్రభు యేసు పునాది నాది,
పాపాత్ముల రక్షింపన్ ప్రభుయే నశించెడి ఆత్మలను రక్షింపను ప్రార్థింపన్ సువార్తను ప్రకటింపన్ అనుదినము వెళ్ళెదను. నా బ్రతుకుల్లో ప్రభు ప్రేమన్ ప్రకటించి చాటించెదను. ప్రభు రక్త ప్రభావము నాకు బహు విజయము కూర్చెనయా. ప్రభు రక్త ప్రభావము నాకు బహు విజయము కూర్చెనయా. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది, బహు ప్రార్థన పునాది నాది. పాలించెడి కొమ్మను నేను, దీప్య దీపము వాక్యం నా త్రోవకు వెలుగాయన్. బహు ప్రార్థన పునాది నాది, పాలించెడి కొమ్మను నేను, దీప్య దీపము వాక్యం నా త్రోవకు వెలుగాయన్. బహుశోధన బాధలలో, బహువ్యాధి బాధలలో, బహుకరువు కాటకముల్ నన్నేమి చేయవులే. బహుశోధన బాధలలో, బహువ్యాధి బాధలలో, బహుకరువు కాటకముల్ నన్నేమి చేయవులే. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది. ప్రభు యేసు పునాది నాది, పాపాత్ముల రక్షింపన్. ప్రభు యేసు పునాది నాది, శత్రువులను ప్రేమింతున్. ప్రభు యేసు పునాది నాది, పాపాత్ముల రక్షింపన్. ప్రభు యేసు పునాది నాది, శత్రువులను ప్రేమింతున్. అపనిందలు వేసినను, బహుబాధలు పెట్టినను, అన్నిటినీ ఓర్చునని అన్యాయము సహింతున్. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది. ఆపదలను తుఫానులెన్నో అవి బలముగా వీచినను, వడగాలులు వరదలు నాపై వడివడిగా కొట్టినను, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది, బహు మంచి పునాది నాది. అన్నా వందనాలు. మంచిది, చక్కని పాట పాడారు బ్రదర్ మరియదాస్ గారికి ప్రేమ వందనాలు.
ప్రియులారా, మనం ఈ రోజు ఉదయం వాక్య ధ్యానం కొరకు నియమించబడిన వారు బ్రదర్ పి జెహోయాష్ గారు, న్యూ మెక్సికో యుఎస్ఏ నుండి మనకు వాక్యం అందిస్తారు. వాక్యం విని దేవుని మహింపరుద్దాం. మరి వాక్యం కొరకు బ్రదర్ భాస్కర్ కర్నూలు నుండి బ్రదర్ భాస్కర్ పాల్గొని ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నాం మనం చేస్తున్నాం వాక్యం కొరకు. భాస్కర్ బ్రదర్. సరే, మరి అందుబాటులో లేరు. బ్రదర్ జనార్దన్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం చేస్తున్నాం. ఏ జనార్దన్ బ్రదర్? అన్న వందనాలను. అన్నాను బ్రదర్. దయగలిగిన మా పరలోక తండ్రి, సర్వ కృపనిదగు దేవ, కృప వాత్సలత శరశక్తిగలను సంపన్నుడ, మీకు వందనాలు స్తోత్రం నీకు చెల్లిస్తున్నా. ఉదయకాలం శుభదినాన్ని మాకిచ్చి మిషన్ అందుకు నడిపించి జూమ్ యాప్లో పాల్గొనడానికి సహాయం చేసిన స్తోత్రాలు. వాక్యం ఇచ్చి మీ దాసుని మీరు బలపరిచి నీ కృపలు జ్ఞాపకం చేసుకోండి. తర్జుమా చేసి వారిని ఆశీర్వదించండి. ఇది ఈ సందేశం ద్వారా మాకందరికి మేలు క్షేమము నీకు ఘనత కలగడానికి సహాయం చేయండి. రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమీన్. తెలుగులో మనకు వాక్యం అందిస్తారు. న్యూ మెక్సికో నుండి యుఎస్ఏ నుండి వాక్యం అందిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం, మ్యూట్ లో ఉందాం, దేవుని మహింపరుద్దాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు, మరి రాత్రికాల సమయం మాకు ఈవినింగ్ దాదాపుగా 6 గంటలు అవుతుంది, 5:49. మరి ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం నుండి ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నాము. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకునే మొదట్లో ఆమె అవ్వ తన కుమారుడు పుట్టినప్పుడు ఏమనుకుందంటే, నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకుంది. ఆ తర్వాత 4:25లో దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. మొదటగా పుట్టిన కుమారుడు కయీను. ఆ కయీన్ని ఏమనుకుందంటే, నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకుంది ఆమె. అయితే మరి ఆ కయీను తప్పిపోయినప్పుడు దేవుడు పెట్టిన ఆ యొక్క క్రమము, దేవుడు పెట్టిన ఆ యొక్క విధానము, దేవుడు పెట్టిన ఆ యొక్క బలి అనేది, వారికి చర్మపు చొక్కాయలు కుట్టించినప్పుడే వారికి పాప పరిహారార్థ బలిని దేవుడే జరిగించేశాడు. అక్కడ ప్రాయశ్చిత్తాన్ని దేవుడు జరిగించాడు. గొర్రె పిల్లను వధించడం ద్వారా బలి అనేది అక్కడ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అయితే హేబేలు ఆ యొక్క నియమాన్ని పాటించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. హేబేలు ఆ యొక్క పశువులలో మరి శ్రేష్టమైనది తీసుకొని దేవునికి బలిగా అర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మనుషుని సంపాదించుకున్నాను అనుకుంది కానీ హవ్వ, మరి ఆ యొక్క మనుషుడు తప్పిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే మరి దేవుడు మరి యొక్క సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను అని మనం చూస్తున్నాం. కయీను తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, దేవుని ఉద్దేశంలో లేనివాడుగా ఉన్నాడు, మరి దేవుని ఉద్దేశం నుంచి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. కానీ మరి షేతు పుట్టినప్పుడు మరలా నీతి అని ఆ యొక్క సంతానము, మరలా హేబేలు యొక్క క్రమము షేతు ద్వారా మరి మొదలైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తే మనం ఆ వాక్యం యొక్క మనం ఈరోజు నేను ధ్యానించదలుచుకున్నది, దేవునితో మనం నడవలసిన విధానము. దేవునితో నడిచిన మనుషులు, హనోకు, ఏలియా దేవునితో నడిచిన మనుషులుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి హనోకు ఈ యొక్క ముందు
ఉన్న మనుషుల జీవితాలను గురించి మనం ఇప్పుడు చూసాం. ఆ యొక్క ఆదాము హవ్వలు ఏదైనా తోటలో దేవునితోటి నడిచేవారుగా ఉన్న ఆ యొక్క గొప్ప క్రమంలో నుంచి తప్పిపోయినప్పుడు మరలా దేవునితో నడిచిన వాడుగా హనోకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సాయంకాలం మరి ఆ యొక్క ఉదయకాల సమయంలో చల్లని వేళ మరి దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతోటి మరి సంభాషించి వారితోటి మాట్లాడేవాడుగా ఉన్న ఆ యొక్క గొప్ప స్థితిని వారు అక్కడ పోగొట్టుకున్నప్పుడు మరలా ఆ యొక్క క్రమాన్ని మరలా ఎరెదు కుమారుడు మరి ఆ యొక్క ఆ ఎవరు ఎనోషు మరి పుట్టినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎరెదు 162 సంవత్సరములు బ్రతికి మరి హనోకును కనెను అని మనం చూస్తున్నాం. ఎనోషు పుట్టినప్పుడు ఏమైందంటే షేతు కుమారుడు ఎనోషు పుట్టినప్పుడు అతన్ని అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభమైందంట. మరి ఎరేదు 162 సంవత్సరాలు బ్రతికి హనోకును కన్నాడు. మరి 162 సంవత్సరాల్లో పుట్టిన కుమారుడుగా హనోకును మనం చూస్తా ఉన్నాం. హనోకు 65 సంవత్సరాలు బ్రతికి మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను అని మనం చూస్తున్నాం. దేవునితో నడుచుట అనే ఈ యొక్క కార్యక్రమంలో మనం చూచినట్లయితే మరి దేవునితోటి కయ్యను నడవలేకపోయాడు. దేవునితోటి కయ్యను సంబంధ బాంధవ్యాలను ఆయన బిల్డ్ చేసుకోలేకపోయాడు. కానీ హేబేలు ఆ యొక్క దేవునిని ఇష్టపడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అదే విధంగా ఆ క్రమంలో మరి హనోకు దేవునితోటి నడుస్తూనే తన సంసార జీవితంని మరి పిల్లలు పుట్టడము మరి పిల్లల్ని కనడము మరి ఈ భార్య పిల్లలతోటి ఈ కుటుంబ జీవితాన్ని మరి ఆయన సాఫీగా దేవునితో నడుస్తూనే ఈ రెండుటిని బ్యాలెన్స్ చేసిన వాడుగా మనం చూస్తున్నాం. హనోకు జీవితంలో మరి దేవునిని ఎంతగా ఇష్టపడ్డాడు అని అన్నప్పుడు హనోకు తోటి దేవుడు మరి సంభాషిస్తూ రోజు వారు నడుచుకుంటూ హనోకు వెళ్తా ఉండేవాడంట. దేవుడు కూడా హనోకుతో పాటు నడుస్తూ సంభాషిస్తూ మరి అనేక విషయాలు దేవుడు తెలియజేస్తా ఉండేవాడంట. అలా జరుగుతూ ఉన్న తర్వాత 300 సంవత్సరాలు అట్లా నడుచుకుంటూ దేవుడితోటి వెళ్తూ ఉన్న తర్వాత ఒక రోజు అన్నా అంట దేవుడు, హనోకు ఇంకా ఎందుకు నువ్వు నీ ఇంటికి వెళ్తావు, నువ్వు రా, నా ఇంటికి ఎద్దుకొని రా అని చెప్పి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడంట. అంటే ఊరికి అట్లా చెప్పడానికి అట్లా చెప్తారు కానీ అంటే దేవునితోటి హనోకుకు ఉన్న సంబంధము, దేవుని ఎంతగా ప్రేమించాడు అనేది మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అయితే హనోకు జీవితంలో మరి దేవునితోటి అంతగా నడిచిన ఆ కారణం చేత మరి హనోకు మరి శరీరములతోటే రక్త మాంసాలతోటి మరి దేవుడు ఆ యొక్క హనోకుని మరి ఎలా తీసుకెళ్లాడో మరి ఆ యొక్క రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించని నేరవు అని అన్నాడు. కానీ మరి దేవుని ప్రేమ హనోకు విషయంలో అది మరి ఎంతో మరి సపరేట్ గా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సమూయేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయము 3వ వచనంలో సమూయేలు అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళీ కొనిన ఎడలా అని అంటున్నాడు. ఎందుకు పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి అన్నప్పుడు ఆ ఫిలిస్తీయులతోటి యుద్ధములో వారు ఎంతో అపజయము పొంది వారు భీతి చెందినట్టుగా ఉన్న ఆ యొక్క పరిస్థితులలో వారిని హెచ్చరిస్తున్నట్టుగా మరి మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడంటే ఇంకా యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి అని అంటున్నాడు. మూడవదిగా ఏమన్నా అంటే యెహోవాను మాత్రమే సేవించిరి. వారి యొక్క మరి దేవునికి వారు తమ హృదయాలను సమర్పించుకున్న విధానం చూస్తే వారు కూడా యెహోవాను మాత్రమే సేవించారు అని మనం చూస్తున్నాం. అందుకే సమూయేలు ఏమంటున్నాడంటే మిస్పాలో మరి ఆ యొక్క సమూయేలు తన జీవితంలో దేవుని ఎంత ప్రేమించాడు అనేది మనందరికీ తెలుసు. చిన్ననాటి నుండే సమూయేలు ప్రత్యేకించబడ్డాడు. సమూయేలు మరి దేవుని కొరకు మరి ఆ మందిరంలో విడిచిపెట్టబడ్డాడు.
మరి దేవుని మందిరంలో దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ఆ యొక్క సమయాలనే పిలిచినప్పుడు చిత్తము దేవ అలికించున్నానన్నాడు, నీ దాసుడు సెలవిమ్మనన్నాడు. మరి దేవుడు సెలవిచ్చిన ఆ యొక్క దర్శనాన్ని మరి ఇశ్రాయేలుకు చెప్పాడు. మరి ఎంత గొప్పగా దేవుని కొరకు మాత్రమే జీవించిన ఆ యొక్క సమయాలు జీవితంలో మరి సమయాలు వారిని నడిపించిన విధానం ఆయన వారితో అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళీ కొనిన ఎడల. మరి ఈ దినం మనము మన హృదయాలను, మన యొక్క సమస్తాన్ని, మరి మన ఎన్నో విషయాలలో, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకి ఎన్నో విషయాలలో మనము ఆ భౌతికంగా మనం ఆయా పనులలో నిమగ్నం అయిపోయి ఉంటాం. మరి మన పనులలో అవి ఎక్కువగా ఉంటాయి. అవి మరి మన పనులు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ దేవుడు వాటన్నిటిని కూడా మరి ఏమంటున్నాడంటే మనము ఆయన ఆయన మీద ఎక్కువ శ్రద్ధ చూపాలా, ఆయన వైపుకే మన హృదయాలను మళ్ళించుకోవాలా. ఆయన వైపుకే మన హృదయాలను మళ్ళించుకున్నప్పుడు మరి దేవుడు మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన యొక్క ప్రతి అవసరత ఆయన ముందే గుర్తెరిగిన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క సమయలు ఏమనంటున్నాడంటే, ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమయలు వద్ద మనవి చేసి సమయల వద్ద ప్రార్థన చేసిరి. ఆయనను ఎందుకు ప్రార్థన చేయటం మానవద్దని అన్నారంటే, వారు సమయలు ప్రార్థన మానితే వారు క్షేమంగా ఉండలేము అని వారు తెలుసుకున్నారు. సమయలు ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు మరి చాలా చక్కగా మరి మంచి జీవితము, సమాధానంగా వారు సంతోషంగా ఉంటున్నారు అనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఫిలిస్తీన్ల మీద విజయం కలిగింది. మరి దేవుడు వారికి సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ యుద్ధాల్లో మరి దేవుడు వారిని కాపాడాడు. వారు జయ జీవితాన్ని పొందారు. అందుకే వారు అడుగుతున్నారు, ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయలునొద్ద మరి ప్రార్థన చేశారంట వాళ్ళు. కాబట్టి మనం చూస్తే ఇప్పుడు మరి సమూయేలు ఆ యొక్క జీవితం అంతటిలో కూడా మరి దేవునికి నమ్మకంగా జీవించిన వాడుగా ఉన్నాడు. ఆయన పిల్లలు ఆయనలాగా లేరు, కానీ లంచాలు పుచ్చుకున్న వారుగా ఉన్నారు. మాకు కూడా అందరి నియమం ప్రకారం రాజుని ఏర్పాటు చేయమని అన్నప్పుడు దేవుని యొద్ద ఎన్నో దినములు ప్రార్థించినట్టుగా, ఆ ప్రజల పక్షంగా ప్రార్థించినట్టుగా, దేవా మరి వీరిని కరుణించు దేవా, వీరిని కటాక్షించు దేవా అని ప్రార్థించినప్పుడు దేవుడు కూడా ఏమన్నంటే, వారు నిన్ను కాదు నన్ను విసర్జించారు, రాజుగా ఉండొద్దని నన్నే వారు విసర్జించారు, నిన్ను కాదు. కాబట్టి నువ్వు బాధపడవద్దు, నువ్వు ఒక రాజును వారికి నియమించమన్నప్పుడు మరి ఆ యొక్క సౌలును రాజుగా మరి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందరి భుజముల కంటే సౌలు భుజములు ఎత్తుగా ఉన్నాయి. మరి సౌలు కూడా దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తండ్రి గార్ధబొమ్మలను వెతుకుచూ ఉన్నాడు. ఆ టైంలో మరి ఆయన్ని చూసుకొని మరి ఆయన్ని పట్టుకొని ఆయన్ని రాజుగా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే సౌలు తన జీవితంలో, తన నడకలో దేవుని ఎదుట యథార్థమైన జీవితాన్ని జీవించలేదు. తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. అమాలేకీయుల్ని హతమార్చమని అన్నప్పుడు వారిని హతమార్చలేదు, వారిని ఇంకా ఉంచాడు. ఆ రాజును తీసుకొని వచ్చాడు. శ్రేష్టమైన గొర్రెలను మరి పశువులను మరి వాటన్నిటిని కూడా ఆ యొక్క మరి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఏమంటాడంటే, 1000 కొండల మీద పశువులు నావి అని అంటున్నాడు. భూమి ఆయనది, సమస్తం ఆయనది. ఆయన సర్వశక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు. మరి ఆయనకి మరి ఇప్పుడు సౌలు తీసుకొని వచ్చి ఆ యొక్క వద్దు అన్న వాటి ద్వారా మరి దేవునికి బలి అర్పిస్తే దేవుడు ఇష్టపడతాడా? అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనం ఎట్లా ఉంటామంటే, మరి మనము కొన్ని విషయాలలో దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటాం, కానీ అదే సమయంలో దేవా అది నీ చిత్తము అయ్యింది దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తం అది అయ్యి ఉండదు. కాబట్టి మనము
దేవుని యొద్ద మొరపెట్టాల, దేవుని యొద్ద మనం అడగాల. మనము దేవా నీ చిత్తం ఏంటిదో మాకు బయలుపరచు దేవా అని మనం అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు సమస్తము తేటపరిచే దేవుడుగా ఉన్నాడు. అదే విధంగా దావీదు యొక్క జీవితంలో దావీదు మరి రాజు అవ్వాలని కోరుకోలేదు, కానీ ఆ యొక్క చిన్న మందను ఆయన మేపుకుంటూ ఉన్నాడు. ఆ యెరూషలేము తట్టు తన కనులు ఎత్తుచూ దేవుని స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, తన సితారాను వాయించుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు. అంజూరపు ఆ యొక్క ఆడల మధ్య మరి ఆ యొక్క ఆకుల నీడలో మరి ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లు, ఆ యొక్క కొండలు లోయలు కలిగిన ఆ ప్రదేశము ఇశ్రాయేలు దేశము. ఆ 7 మైళ్ళ పైన ఈ కొండ మీద యెరూషలేము ఉంటది. ఈ డౌన్ లో మరి బెత్లెహేం ఉంటది. ఈ ఎవరితోటి మరి మంచిగా గోధుమలతోటి మంచి శ్రేష్టమైన ప్రదేశంగా, లోయ ప్రదేశంగా ఈ బెత్లెహేం ఉంది. రొట్టెల ఇల్లుగా పిలువబడుతూ ఉంది. అలాంటి ఈ ప్రదేశంలో దావీదు మరి ఆ చిన్న మందను కాసుకుంటున్నప్పుడు దేవుడు ఆ దావీదు హృదయాన్ని కోరుకున్నాడు. మన జీవితంలో కూడా మనము మరి దేవుని విషయాల్లో మనం ఎలా ఉన్నాము, మనం చిన్నవాళ్ళమే అయి ఉండొచ్చు. మన జీవితంలో మరి మనం ఆ ఐశ్వర్యము ఇవన్నీ దేవుడు కోరుకోవట్లేదు, కానీ మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఉద్దేశాలను, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నాం, ఎంతగా దేవుని యందు మన హృదయాన్ని ఆనుకొని ఉంటున్నాం. దేవుడు ఏమంటున్నా అంటే మరి ఆ యొక్క సొలొమోను ఆ యొక్క మందిరమును కట్టినప్పుడు అది దూరంగా ఏ చప్పుడు వినబడకుండా, ఆ రాళ్ల చప్పుడు ఆ ప్రదేశంలో మందిరం దగ్గర వినబడకూడదని అవి దూరంగా వాటిని కొట్టించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ మందిరం ఆ యొక్క రాతికి మధ్యలో ఒక చిన్న ఇవి పెట్టేసేసి అటువైపు ఇటువైపు కనెక్షన్ పెట్టి వాటి మధ్యలో మరి బంగారపు కడ్డీలు పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. అలాంటి వాటిని అన్ని ఒక చోటకు తీసుకొని వచ్చి పేర్చి వాటిని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలా అంత నైపుణ్యతతోటి మరి ఆ యొక్క మందిరాన్ని కట్టిన ఆ యొక్క సొలొమోను ఏమన్నంటే, ఆకాశ మహాకాశములు పటజాలని నీకు నేను ఏమి మందిరం నిర్మించగలను దేవా, ఈ ఈ హస్తకృతాలయంలో నీవు నివసించగలవా, మా హృదయాల్లోనే కదా నువ్వు నివసించేదని అంట. కాబట్టి నేను ఈ ప్రజల్ని నడిపించడానికి నాకు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. కాబట్టి సొలొమోను తన చిన్న బాల్యంలో చేసిన ప్రార్థనను దేవుడు మరి చూశాడు. అందుకే సొలొమోన్ని దేవుడు మరి తెలివితోటి జ్ఞానంతో మాత్రమే కాకుండా గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే మరి మన ఏమంటున్నాడంటే, మరి దావీదుని దేవుడు ఎలాగూ ఇది చేశాడంటే, మరి ఏమంటున్నాడంటే ఏమన్నా అంటే తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అని మనం చూస్తున్నాం. దావీదు మనం చూసినట్లుగైతే తన దాసుడుగా ఆయన పిలుచుకుంటున్నాడు. దావీదును కోరుకున్నాడంట. గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించాడు అక్కడికి. దావీదు రావడం మాత్రమే కాదు, కానీ దావీదుని దేవుడు పిలిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి అలాంటి పరిస్థితుల్లో పాడి గొర్రెలను వెంబడించేవాడుగా దావీదు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ పాడి గొర్రెలను పిలిచి తనకిష్టమైన తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం చూస్తే దావీదుని దేవుడు కోరుకున్న విధానము, దావీదుని దేవుడు ఇష్టపడిన విధానం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే మరి ఏమంటున్నాడంటే సమూయేలు కూడా యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకై ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆ తన దేవుని విషయంలో, మరి దేవుని ప్రజల విషయంలో ప్రార్థన చేయటంలో మరి నేను మానుకుంటే అది నేను పాపము చేసిన వాడిని అయినట్టుగా ఉంటుంది అనని మరి సమూయేలు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన నడిపించిన వాడుగా, ఆయనే నడిపించేవాడుగా ఉన్నట్టుగా మనం దావీదు జీవితాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఆయన మరి మనల్ని నడిపించినప్పుడు మనం కోరుకున్న రేవుకు ఆయన చేర్చేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే మరి మరి మనం చూసినట్లయితే దావీదు ఎట్లా ఉన్నాడు అని అంటే, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. సౌలు యొక్క జీవితంలో సౌలు ఏం కోరుకున్నాడంటే, తనకి ఇవ్వబడిన ఆ యొక్క ఆ గొప్ప స్థితి విషయంలో మరి యుద్ధాలు చేశాడు, మరి దేవుని ప్రజలను నడిపించాడు, గాని దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడుగా లేనట్టుగా మనము సౌలును చూస్తున్నాం. అయితే దావీదు అయితే అతడు యథార్థ హృదయుడై అని మనం చూస్తున్నాం. యథార్థమైన హృదయం కలిగి ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు కూడా ఆ మనుషుడు నీవే అన్నప్పుడు నాతాన్ని చంపలేదు, కానీ ఆ మనుషుడు మరణశిక్షకు పాత్రుడు అని అన్నాడు. ఆ మనుషుడు తానే అని తెలుసుకొని దేవుని సన్నిధిలో మోకరించి విజయుడై 33వ కీర్తన తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని ఆ యొక్క కీర్తనలో తన యొక్క బాధను, తన దేవుని దగ్గర తన పశ్చాత్తాపాన్ని మొత్తాన్ని వెల్లడించిన వాడుగా దావీదు ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే దావీదు విషయంలో దేవుడు, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదు దేవుడు ఒక మాటని తన హృదయంలో అనుకున్న వెంటనే దావీదు కూడా అదే మాటని వెంటనే అది పాటించేవాడుగా ఉన్నట్టుగా మనం, అదే దావీదు మనసులో కూడా వచ్చేదిగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అంటే దేవుని ఎంతగా ఇష్టపడితే అలాంటి హృదయం వస్తుంది, దేవుని ఎంతగా ఇష్టపడితే అలాంటి మరి జీవితం కలిగి ఉంటాడు. కాబట్టి మరి దావీదు తన జీవితం అంతట్లో కూడా ఎన్నో శ్రమలు అనిపించినా, ఎన్నో కష్టాలు అనిపించినా గాని మరి దేవుని హృదయానుసారుడైన మనుషుడుగా తన నడకను, తన జీవితాన్ని అలాగ నడిచిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో మరి మనం చూస్తే మరి ఆ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, మా ఊటలన్నీ 87:7 వచనంలో, కీర్తనలు 87:7 వచనంలో, మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ కౌరవ కుమారులు ఆ యొక్క కీర్తనను పాడుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నవి దేవా, వాన కోవెలకు పిచ్చుకలకు నివాసం నీ యొద్ద దొరికింది, మరి వాన కోవెలకు నీ యొద్ద బలిపీఠం యొద్ద నివాసం దొరికింది, అల్పులైన మాకు నాయన నీది నివాసము నాయన, మరి మాకు ఇవ్వు దేవా అనని వారి తల్లిదండ్రులు కోరహులు వారు చేసిన పాపములో వారు పాలు పొందకుండా మరి దేవుని యొద్దకు, బలిపీఠం యొద్దకు వారు పరిగెత్తుకుంటూ ఆ భూమి నెరవేర్చి మింగుతూ ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధానానికి పరిగెత్తుతున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళగలం దేవా, ఎక్కడికి వెళ్ళినా గానీ మేము ఇదైపోతాము, నశించిపోతాము, నీ బలిపీఠం దగ్గరే మాకు శరణు అనని వారు, నీవే మా కేడెము, మాకు కొండ, మా ఆశ్రయ దుర్గం నీవే అని అన్నట్టుగా వారు ఆయన బలిపీఠం దగ్గర ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మా ఊట్లన్నీ నీ యందే ఉన్నవని వారు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అని అంటున్నాడు. ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర ఆయన చెప్పుచున్న మాట, తెలియజేస్తున్న విషయము ఏంటంటే, నీవు దేవుని వరమును, ఆయనే దేవుని వరము, మన కొరకు వచ్చిన ఆయన మనకు దేవుని వరముగా ఆయన మన కోసం వచ్చి ఉన్నాడు. ఆయనను నాకు దాహం నెక్కిమ్మని
మరి నిన్ను అడుగుతున్న వాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అని అంటున్నాడు. మరి ఆయన ఏమంటాడంటే, ఆయన నీకు జీవజలం ఇచ్చు, జీవజలమును ఇచ్చును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి మన హృదయములో మనం దేవుని తలంపులతోటి, దేవుని వాక్యంతో మనము మరి అది దివారాత్రములు ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకువాడకు తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది అని అన్నట్టుగా, మరి మన జీవ జలముల ఊటలాగా మరి మన దేవుని వాక్యం మనలో నుంచి బయటికి వచ్చేదిగా, అనేకులకు ప్రజ్వలించే ఒక దీపస్తంభంగా మనల్ని ఒక దేవుడు ఉంచేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క జీవ జలముల ఊట ఎట్లా వస్తుందంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ఎద్దుకు వచ్చేవాడు మరి 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 ఎంత మాత్రం నేను అన్ని త్రోసివేయను అంటున్నాడు. కాబట్టి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మార్గంలో ఉండి ఆయనను ఆశ్రయించిన మనకి మరి ఆయన వాక్య సమృద్ధి అలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా అందుచేతనే హనోకు దేవుని నడుచుచు మరి 300 ఏళ్ళు మరి ఏం చేశాడంట, కుమార్తెలను కన్నాడు. హనోకు తన జీవితంలో ఈ విషయాలన్నిటిని కూడా మరి దేవునితో నడిచినప్పుడు ఈ యొక్క మరి నాకు ఈ కుమారులు ఉండారు దేవా, నేను నీ కోసం సమయం నేను వెచ్చించలేను అన్నట్లే గాని మరి హనోకు దేవుని కొరకు సమయం ఇచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో, నీ దాసుడనైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును అని ఓబద్య చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి బాల్యం నుండి ఆ యొక్క అహాబు రాజు దగ్గర ఉన్నాడు, మరి ఒక అధికారిగా ఉన్నాడు. మరి 50 మందిలాగా పెట్టి మరి ఎంతో మందిని మరి రక్షించిన వాడుగా మనం ఓబద్య విషయంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఏలియా చేస్తున్న ప్రార్థన ఏమంటున్నా, ఏలియా ప్రార్థన, నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఏలియా మరి చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి ఎట్లా పెట్టాడంటే, యెహోవా మరి నీవు దేవుడవై ఉన్నావు, దేవునిగా చూచాడు. తన జీవితంలో మరి ఏలియా దేవుని యొక్క మాట శిరస వహించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. మరణాపేక్ష గలవాడుగా ఒకసారి బదరీ వృక్షం కింద ఉన్నాడు. అదే సమయంలో దేవుడు ఏమన్నా అంటే, నీవు భోజనం చెయ్యి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది అని అన్నప్పుడు మరి ఏలియా ఆ ఒక్క భోజనం చేత 40 రాత్రులు 40 పగళ్ళు మరి ప్రయాణం చేసి మరి అక్కడికి వెళ్ళిన వాడిగా మనం చూస్తా ఉన్నాము. మరి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క ఒక్క భోజనం చేత మరి అంత దూరము ఆయన ప్రయాణం చేసేసి హోరేబుకు వచ్చి అక్కడ ఒక గుహలో చేరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఆ యొక్క మన ఏలియా యొక్క ఏలియా యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఏలియా ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అహాబు ఎద్దకు వెళ్ళి మరి యెజబెలుకి అహాబు ఎదుట మరి ఆ యొక్క 3 సంవత్సరాలు వర్షం పడదని చెప్పాడు. మరి ఆ యొక్క అహాబు మరి యెజబెలు చంపుతుందని ఆ యొక్క మరణాపేక్షను కూడా ఆయన ఇన్ని గొప్ప కార్యాలు జరిగించిన ఏలియా మరణాపేక్ష గలవాడిగా కూడా ఉన్నాడు. మళ్ళా ఏలియా ఆ యొక్క మరి ఆ పూజారుల ఎదుట ఏం చెప్పాడంటే మరి అంటున్నాడు, అక్కడ ఎద్దులు తునకలుగా చేసి నీళ్లు పోసి మరి మీరు ప్రార్థించండి, మీ దేవుడు వస్తాడేమో అని వారికి సవాలు విసిరిన వాడిగా మనం ఏలియాని చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుని అగ్ని వచ్చి దహించి మరి ఆ యొక్క ఏలియా ప్రార్థనను దేవుడు
అంగీకరించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క ఏలియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లుగైతే ఏలియా అట్టి గొప్ప పరిస్థితుల్లో గుండా వెళ్ళి మరలా ఆ మరణాపేక్ష పరిస్థితికి కూడా ఆయన వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో సార్లు బలంగా దేవుని కోసం పని చేస్తా ఉంటాము. అదే సమయంలో కొన్నిసార్లు మనం నిస్సహాయులం అయిపోతాం. అయినా దేవుడు వదిలిపెట్టడు. ఆ ఒక భోజనముతోటి 40 రాత్రింబగళ్ళు నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధంగా ఆయన ఒక మాట చేత, ఆయన తన శక్తి చేత నిన్ను నన్ను మనం ఉన్న పరిస్థితులలో మనల్ని ఆయన నడిపించే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏలియాను కూడా దేవుడు మరి ఆ రథముల మీద ఆ యొక్క ఆ ఎలీషా అంటాడు కదా, మరి ఆ ఇశ్రాయేలులకు రథములను రౌతులు నీవే, మరి నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి, నేను కనబడిన ఎళ్ళ నాది రెండంతల ఆత్మ నీకు వచ్చిద్ది కానీ మరలా నేను కనబడకపోతే అది నీకు రాదు అని అంటాడు. మరి ఏలి ఎలి ఎలి ఏలియా యొక్క దుప్పటి ఎలీషాకు దొరికినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎలీషాను మరి తన తర్వాత మరి ఆయన ఒక సేవకుడిని తయారు చేసి తనలాగానే ఒక సేవకుడిని తయారు చేసిన ఏలియాను మనం చూడగలం. మనం మన జీవితాల్లో మరి యవనస్తుల్ని కానీ మన సంఘాలలో మనము మన తరువాతి తరాన్ని తయారు చేయటంలో మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎలా ఉంటారంటే, నా వరకు నా మట్టుకు ఇది సమాధానంగా జరిగిపోతే చాలు, ఆ తర్వాత ఎట్లన్నా కానీ అని అంటారు. మరి ఆ యొక్క సందర్భం మనం చూస్తే ఆ యొక్క హిజ్కియా తన జీవితంలో దేవుని యొక్క స్వస్థత పొందిన తర్వాత అసిరియా వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఏది మరుగు చేయక చూపించాడంట. తన ఉద్యానవనాల్లో మరి ఆ యొక్క అన్ని కూడా వాటన్నిటిని ఆ నగరంలో ఉన్న ఆ యొక్క మంచి మంచి శ్రేష్టమైన విషయాలను, బంగారు ఉపకరణాలు మందిరంలో ఉన్నాయి, ఆ ధనాగారంలో ఉన్న బంగారము వెండి అన్ని చూపించాడంట. ఏది మరుగు పరచలేదు అని మనం చూసి యెషయా వచ్చి అడిగినప్పుడు ఆ విషయాలు తెలియజేసినప్పుడు మరి ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చి మరి నీ పిల్లల్ని బండలకేసి కొడతారు, మరి ఇక్కడ అంతా కూడా వాళ్ళు నపుంసకులుగా చేస్తారు, నీ పిల్లల్ని మరి అగ్నితో కాల్చి వేస్తారు అన్నప్పుడు నీ బంగారము నీ అన్ని ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్తారన్నప్పుడు అది నా తరంలో జరగకపోతే పర్వాలేదు, తర్వాత తరంలో జరిగినా పర్వాలేదు అంటున్నాడు. అదే దావీదు జీవితంలో జనులను లెక్కించినప్పుడు 3 ఆప్షన్స్ దేవుడు ఎదురు పెట్టినప్పుడు మరి నువ్వు ఇతర నీ రాజ్యాన్ని పోగొట్టుకొని నువ్వు మరి ఇదవుతావా మరి అని అన్నప్పుడు ఆ 3 విషయాల్లో ఆయన నేను నీకే సరెండర్ అవుతాను దేవా, యెహోవా వశంలో పడుట ఏం మేలు అని అంటాడు. ఆ దినమున మరి అంతమంది చనిపోయినా గాని మరి దావీదు తన తప్పిదానికి బట్టి ఆ మనుషులు చనిపోయారని ఎంతో దుఃఖించిన వాడుగా దావీదు ఉన్నాడు. అయినా గాని మరి చూస్తే దేవుని చేతిలో పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కొన్ని విషయాలలో మనం కొన్ని విషయాలలో మనం దేవునికి ఎలాగూ ముందుకు పోతున్నాం మనం అనే విషయాలు దేవుని ఎదుట మనల్ని మనం సరిచూచుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాలను దేవుని వైపుకే మళ్లించాల్సిన వారంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హనోకు కూడా తన జీవితంలో తన తాత వాళ్ళు చేసిన ఆ యొక్క పనులను చూచుంటాడు, వారి యొక్క అనుభవాలను చూచుంటాడు. మరి వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేయుట అనేది చూచుంటాడు. మరి అట్లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగిన హనోకుని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో మనం చూసినట్లుగా అయితే మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి జనన విధానం అని మత్తయి సువార్తలో వచ్చినప్పుడు మరి మరి మనం చూస్తే
మరి యేసు క్రీస్తుని గురించిన వంశావళి అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంటుంది. కాబట్టి అంత గొప్ప విషయానికి మరి దావీదు ఎన్నుకోబడ్డాడు తన జీవిత నడవడికలో. ఆ యొక్క మరి అబ్రహాము అలాగ నడిచాడు దేవుని కొరకు. ఆ ఇంటి నుంచి వచ్చినప్పుడు మరి ఆయన నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు వెళ్ళు అక్కడికి నేను పంపించే ప్రదేశానికి అన్నప్పుడు తన భార్యను తీసుకొని వెళ్ళాడు, తన కుటుంబాన్ని తీసుకొని దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబాలతోటి మన పిల్లలతోటి దేవుని యందు నడిచే వారంగా ఉండడానికి దేవుడు మనల్ని తన కృపను మన ఎడల విస్తరింప చేయను గాక. అదే సమయంలో మరి పేతురు యోహానుల అనుభవాల్లో చూసినట్లుగా అయితే పేతురు యాకోబు యోహాను ఆ యొక్క మరి ఆ రూపాంతరపు కొండ అనుభవంలోకి వెళ్ళినప్పుడు మోషే మరి ఏలియా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే సమాధి ఎక్కడుందో కూడా ఇప్పటికీ దేవుడు తెలియపరచలేదు. కానీ అలా మోషే జీవితం గురించి చూసినప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఆ కొండ మీద దర్శనములు పేతురు యాకోబు యోహానులకు వారు రూపాంతరము చెందిన అనుభవంలోకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మరి అంత తెల్లటి వస్త్రాలు కలిగిన వారుగా వారిని చూచినట్టుగా ఆ పేతురు యోహాను యాకోబు జీవితంలో అనుభవంలోకి వెళ్ళారు. మనం కూడా ఈ భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు ఆ స్టెఫను కూడా మరి అనేక మరి ఎంత నమ్మకంగా జీవించి దేవుని కొరకు హతసాక్షి అయినప్పుడు పౌలు పాదంలో బట్టలు పెట్టారన్నప్పుడు పౌలు వాటికి సమ్మతించాడంట, ఆ చావుకు సమ్మతించాడు. కానీ దేవుడు మళ్ళా పౌలుని పట్టుకొని వాడుకున్నప్పుడు పౌలు తన జీవితం అంతా దేవునికి సమర్పించి మరి దేవునితో నడిచిన పౌలుని మనం చూడగలం. ఈ భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు మరి మన జీవితాలకి వారిని అన్వయించుకొని మన జీవితాల్లో మనం దేవుని కొరకు మరి మనం ఎలాగ జీవిస్తున్నాం, ఎంతవరకు మనము దేవుని కొరకు మరి ఆ యొక్క ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనేది మన జీవితంలో మనం గ్రహించాల. ప్రతి సమయంలో దేవుడు మనం తన దూతల కాపుదలతోటి మనల్ని కాపాడుచున్నాడనే విషయాన్ని మరి మనము ప్రత్యక్షంగా మరి చూడగలం. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. ఒక సైడ్ రోడ్డు చూసాను, అదంతా అది క్లియర్ అయింది సరే అని ఇటు చూసేటడికి ఇటు ఏ వెహికల్స్ లేవు. అటు చూసి క్లియర్ గా ఉందని ఇటు ముందుకు పోబోయేసరికి ఎదురుగానే వెహికల్స్ ఉన్నాయి. సడన్ గా బ్రేక్ వేసాను. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో తన కృపా బాహుళ్యతతోటి మనల్ని కాపాడి అపాయముల నుండి కాపాడి భద్రపరుస్తా ఉన్నాడు. మనం మన జీవితాలను ప్రభుకి సమర్పించి ఈ కఠినమైన పరిస్థితులలో మరి మనకి ఎన్నో రకాలైన బాధలు క్రూసిఫిక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అయినా కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటుండగా మనం మన హృదయాలను ఆయనకు సమర్పించి అలా ముందుకు సాగడానికి దేవుడు తన కృపను మన ఎళ్ళ వెల్లడిపరచును గాక. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆమేన్. జయహోష్ గారు చక్కని వాక్య సందేశాన్ని మనకి ఉదయకాలను అందించారు. న్యూ మెక్సికో నుండి వారు దేవుని వాక్యాన్ని అందించినందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునితో నడిచిన భక్తులను గురించి ఆది కాలం నుంచి పఠనం వరకు ఏ భక్తులు దేవునితో నడిచారో వారి జీవితాలు మన ముందు ఉంచారు. మనం కూడా దేవునితో నడిచే వారంగా ఉంటూ ఈ లోకంలో వస్తున్న శ్రమలు శోధనలను ఎదుర్కొని దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. మరి ఈరోజు ప్రార్థన బ్రదర్ పాల్ శ్రీరామ్ గారు చేశారు. పాట పాడిన వారు మరీదాస్ గారు పాట పాడారు. వాక్యం కొరకు ప్రార్థన చేసిన జనార్దన్ గారు ఉన్నారు. మరి ముగింపు ప్రార్థన మన మధ్య బెంగళూరు నుంచి కొర్నేలు లక్కు గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలను బ్రదర్. పరిశుద్ధుడమైన తండ్రి, మహిమ ఉన్నతుడు అనే దేవ, ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఉదయకాలం నా తండ్రి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా మీ స్తోత్రాలు. మీ సన్నిధి మీరు మాతో ఉంచావు నా తండ్రి. మాకు కావలసిన లేఖన సత్యాలు మీ దాసుల ద్వారా మీరు మాట్లాడావు నా తండ్రి దేవా. మీతో ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో నా తండ్రి, నా ప్రభు, ఆ విషయాల్లో నా తండ్రి మీరే మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా యాత్ర జీవితంలో నా తండ్రి మేము అలాగ జీవించుటకు నా తండ్రి నీ కృప మాతో ఉంచమని వేడుకుంటున్నాము. నీకులకు మేలుకరంగా జీవించుటకు సహాయం చేయండి. లోకంలో నీకు సాక్షులుగా ఉండుటకు దేవా మీ కృప చూపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి నడిపించండి నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశేషంగా నా తండ్రి అనేక సంవత్సరం నుండి జరుగుతున్న ఈ పరిచర్య నా తండ్రి దేవా నా తండ్రి కొనసాగిస్తున్న మీ దాసులు నా తండ్రి బన్నబాసన్న సహాయకులు కూడా నా తండ్రి అనేకులు ఉంటుండగా నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి మీరు కనికరించండి. ఉదయకాలం అనేకులు ఈ లేఖన సత్యాలు వినుటకు నా తండ్రి మీరు బలపరిచి నడిపిస్తున్నందుకై దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం అధ్యక్షత వహించిన మీ దాసులు నా తండ్రి నా ప్రభువా మనోరన్నను కూడా జ్ఞాపకం చేసుకునమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. 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 వందనాలు బ్రదర్. ఆమేన్. ఆమేన్. కొర్నేల్ బ్రదర్ గారికి వందనాలు. వందనాలన్నా, వందనాలు. ప్రియులారా, ఈరోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ బన్నబాస్ గారికి వందనాలు చెప్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్. బన్నబాస్ బ్రదర్. వందనాలు.